వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. వేములవాడ అర్బన్ మండలంలో అగ్రహారంగుట్టలో మాజీ నక్సలైట్ దారుణ హత్య. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. వందే మాతర గేయం పాడి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వేడుక నిర్వహించారు బీజేపీ శ్రేణులు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం జాతిని జాగృతపరిచిందన్నారు నాయకులు. వందే మాతర గీతం పాడి నేటికి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వేడుక నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని భారీ ఊరేగింపు నిర్వహించారు. జెండా కూడలిలో సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వందలాది మంది బీజేపీ నాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఈ గీతం జాతిని జాగ్రత్త పరిచిందని పేర్కొన్నారు. దేశభక్తి భావాలను జాతి స్ఫూర్తిగా పునాదిగా ఈ గీతం నిలిచిందన్నారు. ఇంతటి మహోన్నత వందే మాతర గీతం నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని వారు పేర్కొన్నారు. దేశమంతటా ఈ కార్యక్రమాలు భారత్ కూడా ఈ దేశం ఒక్కటిగా ఉండద్దు అని కోరుకునేటువంటి శక్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 1935 జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతున్నాయో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ దీనికి వర్కింగ్ కమిటీ మీటింగ్ లో ఈ వందే మాతరంలో హిందుత్వం దేవతలకు సంబంధించిన కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, దేశం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, టెర్రరిస్టు సంస్థలు కావచ్చు ఇంకొక విషయం ఉపయోగిస్తాను. దిగుమతి చేసుకున్న గ్రామాలకు రైతులకు గీతాన్ని రచించి నేటికి 150 సంవత్సరాలైనటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది ఒక మంత్రంగా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో వందే మాతరం పనిచేసింది. కాబట్టి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేటువంటి ఏకైక నినాదం స్వతంత్రంగా ముందు స్వతంత్రం తర్వాత కేవలం ఈ దేశంలో వందే మాతరం ఒకటే. కాబట్టి రాబో రోజుల్లో కూడా దేశం అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా జాతీయవాదంతో ఐక్యంగా ఉండాలన్న మన సంస్కృతి కానీ మన భూమి కానీ ఈ దేశం పట్ల ప్రేమ ఉండాలన్న ఈ యొక్క గీతం ఏదైతే ఉందో ఇది ఒక మంత్రం. కాబట్టి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో రాబో రోజుల్లో కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో మంత్రం మాదిరిగానే ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో దేశం మొత్తం మీద భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ 150 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా దేశం మొత్తం మీద వివిధ కార్యక్రమాలను నిర్వహించి ముఖ్యంగా విద్యార్థులు నేటి విద్యార్థి రేపటి
పౌరుడు అని చెప్పేసి మనం ఏమైతే అనుకుంటామో, ఈరోజు ఉన్నటువంటి ఒక విద్యార్థి రేపు ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు. దేశం కోసం ఏదైనా చేసేవాళ్ళు రేపు రాబో రోజుల్లో విద్యార్థులే. కాబట్టి వాళ్ళు మొక్కయ్య వంగంది మానయ్య వంగది. కాబట్టి మొక్క దశలోనే దేశభక్తి, మన యొక్క సంస్కృతి, ఈ దేశం పట్ల ప్రేమ, ఇవన్నిటిని కూడా కలిగించాలి అని అంటే వాళ్లకు ఒక దగ్గర అసెంబ్లీ చేసి సమీకరణ చేసి ఒక దగ్గర వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలాపించాలి అని చెప్పేసి బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో మరి ఈరోజు ఆ యొక్క దీనికి జిల్లా కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్ కొమ్మల మహేష్ గారు, జాయింట్ కన్వీనర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నాగూర్ కర్నూలందు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో తెలకపల్లి మండలం గోలగుండం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసాని నరేందర్ రావు, సురేందర్ రావు, మాధవరం సంతోష్ రావు మరియు వారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. వారికి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డికి చేరుకున్న జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికారు జాగృతి నాయకులు. ఇక ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి సురేష్ కుటుంబాన్ని కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కిస్టే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్న పోలింగ్లో ప్రతి ఓటర్ పాలు పంచుకొని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 10 మండలాలైన బోధన్, చందూర్, కోటగిరి, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లితో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని నవీపేట మండలం పరిధిలో గల 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఇక రెండవ విడతలో నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపల్, నిజామాబాద్, సిరికొండతో పాటు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని జక్రన్పల్లి మండలాల పరిధిలో గల 196 గ్రామ పంచాయతీలు, 1760 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఇక మూడవ విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్రపల్లి, మొండోరా, మోర్తాడ్, ముప్పాల్, నందిపేట్, ఎర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 3 డివిజన్లలో మొత్తం 5053 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే 28 మండలాలకు 5287 బ్యాలెట్ బాక్సులు పంపిణీ పూర్తి చేశామని, ఇంకా భీంగల్, డొంకేశ్వర్, నందిపేట మండలాలకు మొదటి విడత ఎన్నికలు ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులు పంపిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామాగ్రి అన్ని ప్రాంతాలకు చేర్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని, మరోమారు పునశ్చరణ చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇక జిల్లాలో 3,96,778 మంది పురుష ఓటర్లు, 4,54,621 మంది మహిళా ఓటర్లు, ఇక ఇతర కేటగిరీలో 18 మంది, మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఓటర్ తప్పనిసరిగా
తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటి చెప్పాలని సూచించారు. పోలింగ్ శాతం పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రచార అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, ఓటర్ సమాచార స్లిప్పులను BLOల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలింగ్కు ముందు పంపిణీ చేస్తారని చెప్పారు. జిల్లాలో 102 జోన్లను ఏర్పాటు చేస్తూ 111 మంది జోనల్ అధికారులను నియమించామన్నారు. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వెబ్ కాస్టింగ్కు అవకాశం లేని పోలింగ్ సెంటర్లో సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరుగుతుందని, 197 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు, ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంచే నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు కూడా జిల్లాకు చేరుకోవడం జరిగిందని, ఎన్నికల నిర్వహణ తీరును అబ్జర్వర్లు నిశితంగా పరిశీలన జరుపుతారని అన్నారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా నిఘాను ముమ్మరం చేయించామని, ప్రతి మండలానికి FST బృందాలతో పాటు జిల్లాలో ఇలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కాగా ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, అయితే ఎవరూ కూడా ఏకగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంబించరాదని కలెక్టర్ సూచించారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ నుండి షెడ్యూల్ రిలీజ్ చేశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి. జీపీస్ ఉన్నాయి 31 మండల్స్ లోపల. సో 2 మండల్స్ అర్బన్ కాబట్టి 31 మండల్స్, బ్యాలెన్స్ 31 లోపల 3 ఫేజుల లోపల ఎలక్షన్ జరుగుతాయి. సో ఫస్ట్ ఫేజ్ లోపల 11 మండల్స్ ఉన్నాయి. RDO బోధన్ ప్లస్ నవీపేట్. సెకండ్ ఫేజ్ లోపల RDO నిజామాబాద్ జ్యూరిడిక్షన్లోని రూరల్ మండలాలు ప్లస్ జాక్రన్పల్లి ఉంది. థర్డ్ ఫేజ్ లోపల ఆర్మూర్ సబ్ డివిజన్, రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ 3 ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 3 ఫేజులలో పెట్టుకున్నాం. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో 3 ఫేజుల్లోనే నడుస్తుంది. సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజు నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము. ఎవరికైనా రాకుంటే ఇప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం. సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ప్రిపేర్ అయ్యాము. సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు. పోలింగ్ స్టాఫ్ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ని కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం. సో ఆల్రెడీ మనకి ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఇద్దరు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫీల్డ్లో నామినేషన్స్ అన్నీ ప్రాసెస్ని చూస్తూ ఉన్నారు. సో అబ్జర్వర్స్ ప్రజెన్స్ లోపల అన్నీ కూడా పీస్ఫుల్గా మేము కండక్ట్ చేస్తాము. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాము. సో ఎక్కడైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ పోలీసు వాళ్ళు ఇంకా ఇవాళ ఫైనల్గా ఇస్తారు. ఇచ్చిన వాటి అన్నిటి లోపల కూడా ఏదరు వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ పెడతాం. మనకి ఇప్పటికే 197 మంది మైక్రో అబ్జర్వర్స్ని ఐడెంటిఫై చేసుకున్నాము. బట్ ఈ 197ని 3 ఫేజులల్లో డిప్లాయ్ చేస్తాం. ఎక్కడైతే వెబ్కాస్టింగ్ లేదో అక్కడ మైక్రో అబ్జర్వర్ని పెడతాం. సో అలా పెట్టి ఏదో ఒకటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లోపల ఉండేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్లో ఉంటుంది. మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదామనేది పెట్టేసేసి
మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి. మెన్ను మిషనరీ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ప్రింటెడే, ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం, సింబల్తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ సఫిషియెంట్గా ఉన్నాయి. 3 ఫేజులు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ లేదు. సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం, పీస్ఫుల్గా జరిపేందుకు ఉన్నాము. నిన్న పోలీస్తో కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము, ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం. మేము ఫీల్డ్లో కూడా వన్స్ నామినేషన్స్ అవుతూ ఉంటే పోలీస్ సైడ్ నుండి సీనియర్ ఆఫీసర్స్, రెవెన్యూ సైడ్ నుండి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. ఇవాళ నేను నామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ 3 మండలాలు చూశాను. ఏసీఎల్బీ గారు ఒక 3 మండలాలు చూశారు. సబ్ కలెక్టర్ గారు 5 మండలాలు. ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరో ఒకళ్ళు రోజు ఒక మండలికి వెళ్ళేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో ప్రిపేర్నెస్ ఉండడంతో పాటు సూపర్విజన్ కూడా చేసుకుంటూ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాము. రెగ్యులర్గా రిపోర్ట్స్ కమిషన్కి పంపిస్తాము. ఈరోజు 5 o'clock నుండి స్టార్ట్ అవుతుంది రిపోర్ట్స్ అనేది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నామినేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఏముంది అనేది కూడా అన్ని ఇష్యూస్ ఫేజ్ వైజ్ మీకు మీడియా సెల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఆ 2 గ్రామాల్లో మాత్రం కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. కోర్టు కేసు కారణంగా 2 సర్పంచ్లు ఉన్నాయి. 16 వార్డు మెంబర్ల ఎన్నికలను నిలిపివేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ మండలంలో 3వ విడత డిసెంబర్ 17వ తేదీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో రామచంద్రపూర్, కూర్మపల్లి గ్రామాలు రామచంద్రపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా 2 గ్రామాలను వేర్వేరు గ్రామ పంచాయతీలుగా చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 గ్రామాలకు కలిపి 541 పురుషులు, 524 మహిళలు, మొత్తం కలిపి 1065 మంది ఓటర్లున్నారు. అయితే కూర్మపల్లి గ్రామ పంచాయతీ కొంతమంది కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించిందని, అందుకే ఆ 2 గ్రామాలు మినహా మిగతా 27 గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. సైదాపూర్ మండలం, వెంకపల్లి సైదాపూర్ మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను 2025 రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలకు నిర్వహించబోతున్నాం. ఇందులో 29 గ్రామ పంచాయతీలు ఉన్నవి. దాంట్లో కోర్టు కేసు కారణంగా 2 గ్రామ పంచాయతీలు, అవి రామచంద్రాపూర్ మరియు కురుమపల్లి గ్రామ పంచాయతీలను కోర్టు కేసు ఉన్నందున మినహాయించి మిగతా 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మన మండలంలో 29 గ్రామాలకు రిజర్వేషన్ కాబడినవి, కానీ 27 గ్రామాలే నిర్వహిస్తున్నాం. దీంట్లో 238 వార్డ్స్ మనం ఎన్నికలు నిర్వహించబోతున్నాం. అలాగే 27 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నాం. సుమారుగా 800 మంది సిబ్బందితోని మనం ఎన్నికలు నిర్వహించబోతున్నాం. దీంట్లో స్టేజ్ 1లో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మన మండలంలో 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి నామినేషన్స్ స్వీకరించబోతున్నాం. మనకు సైదాపూర్ మండలం 3వ ఫేజ్లో ఉంది కాబట్టి డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 17వ తేదీన ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అనంతరము కౌంటింగు, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమము రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది. మన మండలంలో సుమారుగా 33,110 ఓటర్స్ ఉన్నారు. ఆ ఓటర్స్ అన్ని గ్రామాల నుంచి ఓటు వేయబోతున్నారు. సుమారుగా 1,300 పైచిలకు ఓట్స్ ఆ 2 గ్రామాలు కలిపి ఉన్నవి. ఒక్కొక్క గ్రామానికి 8 వార్డులు చొప్పున 16 వార్డులు మినహాయించబడ్డాయి. అట్లాగే సర్పంచ్ స్థానాలు కూడా ఈ ఎన్నికల నుంచి మినహాయింపు చేసి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. 2018 ఎన్నికల్లో రామచంద్రాపూర్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించబడినవి. ఆ తర్వాత పదవీ కాలం అనంతరం కురుమపల్లి, రామచంద్రాపూర్ సపరేట్ గ్రామాలుగా విడిపోవడం జరిగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరువురు హైకోర్టులో అప్పీల్ చేయడం వల్ల
ఆ 2 ఎన్నికలు వాయిదా వేయడం జరిగినది. అవి ఈసారి నిర్వహించడం లేదు. ఉండదు సార్. ఈ కోర్టు కేసు కారణంగా వాయిదా పడిన రామచంద్రాపూర్ మరియు కురుమపల్లి గ్రామాల 2 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించబడవు కాబట్టి అట్టి గ్రామ ఓటర్సు ఓటు వేసే అవకాశం లేదు. గత సర్పంచ్ పీరియడ్లో 2 గ్రామాలుగా అంటే సపరేట్ గ్రామ పంచాయతీలుగా వేరు చేయడానికి ప్రతిపాదనలు పంపబడినవి. ఆగస్టు 2024లో ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. అనంతరం ఈ కోర్టు కేసు కారణంగా ఆ 2 గ్రామాల ఎన్నికలు వాయిదా పడినవి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు బిడ్డతో భార్య ఆందోళనకు దిగింది. పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన భాస్కర్ సాయిదీప్ అనే యువకుడు నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన సౌందర్యని 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం క్రితం తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ప్రశ్నించినప్పటి నుంచి తనను మానసికంగా వేధింపులకు గురి చేసేవాడని, తనకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని సౌందర్య తెలిపింది. 2 నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని ఆరా తీస్తే తనను వదిలించుకునేందుకు భర్త వారి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను వేడుకుంటుంది. పల్లవికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వేములవాడ అర్బన్ మండలం అగ్రారంగుట్టలో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తంగళ్లపల్లి గండి లచ్చాపేటకు చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్ నర్సయ్యను హత్య చేసి జగిత్యాల పోలీసులకు లొంగిపోయాడు సంతోష్. 1979లో నర్సయ్య తాను అజ్ఞాతంలో ఉండగా సంతోష్ తండ్రి చంపినట్లు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ పథకం ప్రకారం అగ్రారం గుట్టలకు పిలిపించి హతమార్చాడు. సిద్ధయ్య అలియాస్ బాపిరెడ్డి అనే ఎక్స్ పీపుల్స్ ఆర్ మావోయిస్ట్ ని రాత్రి అగ్రహారం గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నాం. ఇతను గతంలో పీపుల్స్ వార్లో పనిచేసినట్టుగా తెలిసింది. ఇతను ఎవరైతే మృతున్నాడో అతని మీద గతంలో కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని మీద విచారణ జరుగుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. వేములవాడ అర్బన్ మండలంలో అగ్రహారంగుట్టలో మాజీ నక్సలైట్ దారుణ హత్య. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.